మన చుట్టూ ఉన్న సమాజంలో కొన్ని నమ్మకాలు తరతరాలుగా వస్తూనే ఉన్నాయి. అందులో ఒకటి, ఎవరికైనా ఫిట్స్ లేదా మూర్ఛ వ్యాధి వస్తే వెంటనే వారి చేతిలో తాళం గుత్తిని పెట్టడం. ఇనుము తగిలితేనే ఫిట్స్ తగ్గుతాయని, లేదంటే ఆ వ్యక్తికి ప్రమాదం అని చాలామంది భావిస్తుంటారు. అయితే ఈ పద్ధతిలో ఎంతవరకు నిజం ఉంది? వైద్యశాస్త్రం దీని గురించి ఏం చెబుతోంది? అసలు ఫిట్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటి? ఈ విషయాలపై నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ లీలా వినయ్ రెడ్డి లోకల్ 18తో పంచుకున్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని అపోహలు ఉన్నాయి. బేసికల్లీ మనం సినిమాల్లో కానీ లేకపోతే పెద్దోళ్ళు చెప్పినట్టు ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో కీ చైన్ పెట్టడం కానీ గుర్తు పెట్టడం కానీ జరుగుతుంది. కానీ అది ఎంతవరకు ప్రయోజనంగా పనిచేస్తుంది అంటే అసలు అది వాళ్ళు పెద్దోళ్ళు చెప్పిన కాన్సెప్టే వేరే. ఎందుకంటే ఫిట్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్ ఉండడం వల్ల ఏంటంటే మజిల్ కాంట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే చేతి బిగించుకోపోవడం కానీ పళ్ళు కొరకడం కానీ, ఈ ప్రాసెస్లో ఏంటంటే నాలుక మధ్యలో పళ్ళ మధ్యలో పడడం కానీ, లేకపోతే వేళ్ళ గోటి తోటి ఇట్లా గట్టిగా బలంగా ఇట్లా కాంట్రాక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే దానివల్ల సెల్ఫ్ ఇంజరీస్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకే అట్లా కాకుండా చేతిలో తాళం గుర్తి, ఎందుకంటే అప్పుడు అందరి దగ్గర ఉండేది అనమాట. ప్రతి ఒక్కటి పని దగ్గర కూడా తాళం గుర్తు ఉండేది. సో రెడీ టు అవైలబుల్ కాబట్టి అలా వాళ్ళ డ్యామేజ్ తగ్గించుకోవడానికి అలా పెట్టేవారు. కానీ అది మనం లాజిక్ మర్చిపోయి ఓన్లీ యాక్షన్ గుర్తుపెట్టుకున్నాము. సో పనికొస్తుంది, కానీ ఇలా పనికొస్తుంది అని తెలుసుకోవడం కూడా మంచిది అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఆస్పిరేషన్ వాళ్ళకి హెవీ ప్రాబ్లమ్ వస్తుంది. 50% ఏంటంటే కొలాప్స్ అయినప్పుడు ఆస్పిరేషన్ వల్ల ఏంటంటే లంగ్స్లోకి వామిటింగ్ వెళ్ళడం కానీ, ఆ మ్యూకస్ వెళ్ళినప్పుడు దానివల్ల చనిపోవడం జరుగుతుంది. సో అలాంటివి తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలంటే మనిషి ఫ్లాట్గా పడుకోకుండా ఒక సైడ్కి పడుకోబెట్టడం అన్నది కొంచెం సేఫ్ పొజిషన్ అనమాట. కొంచెం క్యారీ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా క్యారీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మజిల్స్ అన్ని స్టిఫ్గా ఉంటాయి కాబట్టి మనం ఫోల్డ్ చేయడానికి వాటికి కాదు. సో బెటర్. హైపర్ యాక్టివ్ ఉంటుంది. నార్మల్ పర్సన్కి లోపల న్యూరాన్స్ అని ఉంటాయి అనమాట, కనెక్షన్స్ ఉంటాయి. ఒక మనిషి ఒక 60 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడితే ఎలా ఉంటుంది, అదే 600 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడితే ఎలా ఉంటుంది. మనిషి అలసిపోతాడు అల్టిమేట్లీ. సో ఆ 10 మినిట్స్లోనే వాళ్ళు ఒక 10 days చేసిన యాక్టివ్ ఉంటుంది అనమాట వాళ్ళ బ్రెయిన్. అదే చెప్తున్నా, వచ్చినప్పుడు అన్కాన్షియస్ అయ్యి వెనకాల షార్ప్గా రాయి ఉంది, లేకపోతే ఏదైనా మెటల్ రాడ్ ఉంది అంటే దానివల్ల ప్రాణం కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ ఓన్లీ దీనివల్లే అన్నది చాలా తక్కువ. సార్, ఫర్ సపోజ్ ఇప్పుడు ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు అలాంటి సందర్భాల్లో ఎలా సార్? అంటే ఇందులో కూడా కొన్ని రకాలు ఉంటాయి. కొన్ని రకాలు ఏంటంటే ఒక 5 secondsలో రికవర్ అవుతారు, కొంతమంది 10 secondsలో 10 minutesలో రికవర్ అవుతారు. ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడు, లేకపోతే ఏముంది లొకేషన్లో, పరిసరాల్లో ఏమున్నాయి ఆ డేంజరస్ అన్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఓన్లీ ఇదే ప్రాణాంతకరం అనేది మాత్రం చెప్పలేము.